వడదెబ్బకు ప్రథమ చికిత్స ఎలా చేయాలి? ఎండలు మండిపోతున్నాయి. ఇంకా మే నెలలోకి ప్రవేశించక ముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఈ సీజన్లో అత్యవసర పనుల మీద బయటకు వెళ్లిన వారు, రోజువారీ కూలీలు ఎక్కువగా వడదెబ్బకు గురవుతూ ఉంటారు. అలా వడదెబ్బకు గురైన వారికి ఎలాంటి ప్రాథమిక చికిత్స అందించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వడదెబ్బ తగిలిన వ్యక్తిని ముందు సమీపంలోని చల్లని నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి. తరువాత చల్లటి నీటితో స్నానం చేయించడం లేదా చల్లటి నీటితో ముఖం, శరీరం తుడవడం చేయాలి. చల్లటి నీరు, నిమ్మకాయ, ఉప్పు కలిపిన నీరు, సోడా, పళ్ళ రసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తాగించాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా జాగ్రత్త పడాలి. ఒంటి మీద వస్త్రాలు బెగుతుగా ఉంటే వదులైన కాటన్ వస్త్రాలు ధరించేలా చూడాలి. వడదెబ్బ తగిలిన రోగిని ఫ్యాన్ కింద కానీ ఏసీ గదిలో కానీ కొంచెం సేపు ఉంచాలి. ఒక పలుచని వస్త్రంలో ఐస్ క్యూబ్స్ ఉంచి దానిని నుదుటి మీద ఉంచాలి. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంటే అత్యవసర వైద్య సహాయాన్ని అందించాలి. వైద్యుల పర్యవేక్షణలో సలైన్ వంటివి అమర్చడం వలన రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. చూశారుగా, సమ్మర్లో వడదెబ్బ తగిలినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ ఇంకో వీడియోలో చూద్దాం.